సాధారణంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్తో మ్యాక్సిమం ప్రతి మనిషి ఏదో ఒక టైంలో సింపుల్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్తో సఫర్ అయినటువంటి వాళ్ళు. బట్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఎవరిలో అయితే మనం మందులు వాడాల్సిన అవసరం అనేది ఎవరికి వస్తుంది అంటే, సో యూజువల్గా మనకి ఎప్పుడైతే గ్యాస్ట్రిక్ కండిషన్స్ అనేవి కంటిన్యూగా అవుతున్నాయి, చాలా విపరీతంగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు వస్తున్నాయి అనే కండిషన్ వస్తే కనుక వాళ్ళు మెడికేషన్స్ పైన వెళ్ళాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో మెడిసిన్స్ అనేది ఏ రకంగా వాడాలి అంటే, చాలామంది ఏంటంటే గ్యాస్ట్రిక్ ఇష్యూ వచ్చిందంటే యాంటాసిడ్ ట్యాబ్లెట్ తీసుకోవడం, దాంతో రోజు పరిగడుపుని వేసుకుంటున్నామంటే నాకు బాగానే ఉంటుందండి. బట్ ఎంతకాలం నుంచి వాడుతున్నారో చూడండి. లైక్ కొంతమంది సంవత్సరాలుగా యాంటాసిడ్స్ వాడుతూ ఉంటారు, తద్వారా మీకు డిసీజ్ సప్రెస్ అవుతుందే తప్ప క్యూర్ కావట్లేదు. కంటిన్యూగా మెడిసిన్స్ పైన మీరు డిపెండ్ అవ్వాల్సిన అవసరం కూడా వస్తుంది. ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఎలాంటివి ఉంటాయి జనరల్గా అంటే, నార్మల్ హైపర్ ఎసిడిటీ దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది, క్రానిక్ గ్యాస్ట్రైటిస్, రిఫ్లెక్స్ ఈసోఫేజైటిస్, జిఈఆర్డి, లేదంటే పెప్టిక్ అల్సర్స్ లాంటివి, ఇంతవరకు కూడా కండిషన్స్ ఎక్కువ అవడం జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా స్టార్ట్ అయ్యేది నార్మల్ ఎసిడిటీ నుంచే స్టార్ట్ అవుతాయి. ఈ ఎసిడిటీ ఎందుకు వస్తుందండి? ఎసిడిటీ అంటే గ్యాస్ట్రిక్ మ్యూకోజా దగ్గర యాసిడ్ సెక్రేషన్స్ అనేవి అన్ఈవెన్ టైమింగ్స్ లో ఎక్కువగా సెక్రేట్ కావడం. దీనికి గల కారణం ఏంటి అంటే, మనకి ఈ గ్యాస్ట్రిక్ మ్యూకోజా మీద విపరీతమైనటువంటి నర్వ్ స్టిమ్యులేషన్స్ జరగదు. అది అన్ఈవెన్గా, అంటే మనకి జనరల్గా నర్వ్ స్టిమ్యులేషన్ జరిగితే ఎప్పుడు ఆకలి అనిపించే టైంలో జరగాలి. బట్ బికాస్ ఆఫ్ అవర్ యాంగ్జైటీ, బికాస్ ఆఫ్ అవర్ ఫియర్, లేదంటే ఇంకా మెంటల్ టెన్షన్, స్ట్రెస్ వల్ల ఈ యొక్క కండిషన్ అనేది ఈ ట్రిగర్ చేయడం అనేది మాత్రం చాలా స్పీడ్గా ఎక్కువ సార్లు జరుగుతుంది. తద్వారా ఏంటంటే యాసిడ్ సెక్రేషన్స్ ఎక్కువ అవుతాయి, తద్వారా గ్యాస్ట్రిక్ ఇష్యూస్, గ్యాసెస్ ఎక్కువగా ఫామ్ అవుతాయి, బ్లోటింగ్ వస్తుంది, పొట్టంతా పట్టినట్టు అనిపిస్తుంది, టైట్గా అనిపిస్తుంది, పైకి వచ్చినట్టు ఫీలింగ్ వస్తుంది, ఛాతీలో నొప్పి అనిపిస్తుంది, అది కొంచెం రేడియేట్ అవుతా ఎడమ చేతిలో కానీ కుడి చేతిలో కానీ నొప్పి అనిపించడం, గొంతులోకి నొప్పి అనిపించడం, ఒక్కోసారి పొట్ట నుంచి వెనక భాగం వీపు భాగంలోకి నొప్పి అనిపించడం, ఇవన్నీ కూడా క్రానిక్ గ్యాస్ట్రైటిస్లో మనకి కనిపించేటటువంటి సింటమ్సే. బట్ దీనికి చాలామంది ఏంటంటే, ఛాతీలో కొంచెం ఇబ్బంది వచ్చిందంటే ఇమ్మీడియట్గా అది కార్డియాక్ పెయిన్ ఏమో, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్ అని భయపడేటటువంటి వాళ్ళు ఉన్నారు. రిపీటెడ్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం, రిపీటెడ్గా ఈసీజీ తీపించుకోవడం జరుగుతూ ఉంటుంది. బట్ ఎక్కువ శాతం గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వల్ల కూడా ఇలాంటి సమస్యలు ఉంటాయి. అలాగనే నెగ్లెక్ట్ చేయకూడదు, బట్ దాని మీద సరైన అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకటి. రెండవది, ఇలాంటి గ్యాస్ట్రిక్ ఇష్యూస్, ముఖ్యంగా ఈ అప్పర్ జిఐ రిలేటెడ్ ఉండేటటువంటి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు? మెయిన్ థింగ్ ఏంటంటే, ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రావడానికి గల కారణాల్లో నర్వ్ స్టిమ్యులేషన్స్ అన్ఈవెన్గా జరగడం అనేది అతి ముఖ్యమైనటువంటి కారణం. ఈ నర్వ్ స్టిమ్యులేషన్స్ మనం కంట్రోల్ చేయగలిగితే, నార్మలైజ్ చేయగలిగితే యాసిడ్ సెక్రేషన్స్ కంట్రోల్ అవుతాయి, తద్వారా గ్యాసెస్ ఫార్మేషన్ కంట్రోల్ అవుతుంది, గ్యాస్ట్రిక్ మ్యూకోజా హెల్దీగా ఉంటుంది, అల్సర్స్ వచ్చే అవకాశాలు ఉండవు, పైకి కానీ ఇలా రిఫ్లెక్స్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉండవు. సో ముఖ్యంగా రూట్ కాజ్ని మనం నయం చేయాలి. కేవలం అప్పటికప్పుడు ఫామ్ అయ్యేటటువంటి యాసిడ్ని న్యూట్రలైజ్ చేయడం ఒకటనే కాదు, అసలు యాసిడ్ సెక్రేషన్స్ అనేవి అధికంగా రాకుండా చూసే పరిస్థితి అనేది కావాలి. హోమియోపతి వైద్యం ద్వారా బాడీ యొక్క నేచర్ని అర్థం చేసుకుని, మీకున్నటువంటి యాంగ్జైటీస్ ఏంటి, ఏది ఎక్కువగా మీ గ్యాస్ట్రిక్ సిస్టాన్ని ట్రిగర్ చేస్తుంది అనేటటువంటి కారణాలను రూట్ కాజ్గా తీసుకొని, మీరు తినే ఆహారం కానీ మీ లైఫ్ స్టైల్ కానీ ఏది డిసీజ్ కండిషన్ ఇంకా ఎక్కువ ఎగ్జైట్ చేస్తుంది లేదా మెయింటైన్ చేస్తుంది అనేది కూడాను అర్థం చేసుకొని హోమియోపతి వైద్యం అనేది చేయడం జరుగుతుంది. ఇలా ఇచ్చేటటువంటి మెడిసిన్ అనేది మీ యొక్క గ్యాస్ట్రిక్ ఇష్యూని పూర్తిగా కంట్రోల్ చేసి, తనంతట తాను బాడీ అనేది డిసీజ్ నుంచి బయటకు తీసుకొచ్చే అవకాశాలు చూపిస్తుంది. అప్పుడు మన గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అనేవి పూర్తిగా నయం అవడం జరుగుతుంది. బట్ ఇందులో ఎంతకాలం సఫర్ అవుతున్నాం, అలానే ఏ కండిషన్తో సఫర్ అవుతున్నాం. ఇప్పుడు జిఈఆర్డి లాంటివి, రిఫ్లెక్స్ ఈసోఫేజైటిస్ లాంటివి, లేదంటే పెప్టిక్ అల్సర్స్ లాంటివి అయితే ఎక్కువ కాలం టైం వాడాల్సిన అవసరం పడుతుంది. నార్మల్ ఎసిడిటీ అయితే కొద్ది కాలంలోనే మనకి నార్మల్ అవడం జరుగుతుంది. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు దాన్ని గమనించి హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి సరైనటువంటి వైద్యాన్ని తీసుకుంటే కనుక ఖచ్చితంగా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ నుంచి మనం పూర్తిగా బయటపడడం అనేది జరుగుతుంది. సో గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ఇష్యూస్తో సఫర్ అవుతున్నటువంటి వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి డాక్టర్ గారు హోమియోపతి క్లినిక్స్ వెళ్ళి డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వండి.